Good Morning, morning. sir. Very, very good morning. We'll just wait. నమస్తే. నమస్కారం, నమస్కారం. మార్నింగ్ సార్. వెరీ, వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనము డామినెంట్ థాట్ గురించి మాట్లాడదాం. డామినెంట్ థాట్ కాన్సెప్ట్ పేరు డామినెంట్ థాట్. సో ఒక్కసారి మీరందరూ మనల్ని మనం ఒకసారి ఆలోచించి చూసుకోండి. వి విల్ బి టాకింగ్ టు అదర్స్ మనం బయట వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాము. అంటే బయట వాళ్ళతో అంటే ఇంట్లో వాళ్ళతో మాట్లాడతాము, పక్కన వాళ్ళతో మాట్లాడతాము, మన బాస్ తో మాట్లాడతాము, లేకపోతే మన కింద ఉన్న వాళ్ళతో మాట్లాడతాము, మన మన పిల్లలతో మాట్లాడతాము, తల్లిదండ్రులతో మాట్లాడతాము. అట్ ది సేమ్ టైం వీఆర్ ఆల్సో టాకింగ్ టు అవర్ సెల్వ్స్. మనతో మనం మాట్లాడుకుంటానే ఉంటాం. ఆర్ యు గెట్టింగ్ దిస్? మనం ఎప్పుడూ మాట్లాడుకుంటూనే ఉంటాము. అంటే ఆ మనకి యథాలాపంగా అంటే ఏమి ఆలోచించినప్పుడు మన మనస్సు మనతో మాట్లాడుతూనే ఉంటుంది. ఎలా ఉంటుంది అని అంటే మీరు జస్ట్ ఆలోచించండి. యూ విల్ ఆల్వేస్ బి టాకింగ్ టు యువర్ సెల్ఫ్. నేను ఇది చెయ్యగలను, నేను ఇది చెయ్యలేను, నాకు ఇది వస్తుంది, నాకు ఇది రాదు, ఆ ఇదిగో ట్రాఫిక్ ఇంత పెద్దగా ఉంది. మనము బయటకి నోటితోటి అనట్లేదు కానీ వి విల్ ఆల్వేస్ బి సేయింగ్ సంథింగ్ టు అవర్ సెల్స్. మనం చూస్తూ ఉంటే మన నోరు మాట్లాడదు, మన కళ్ళు మాట్లాడతాయి. మనం వింటుంటే మన ఆమ్, ఆమ్, చెవులు మాట్లాడుతూ ఉంటాయి వేరేది ఏదన్నా శబ్దం వింటుంటే. అర్థమవుతుందా అండి? ఇప్పుడు సెల్ఫ్ టాకింగ్ మనం సెల్ఫ్ టాక్, మనము ఏదన్నా సడన్ గా ఏదన్నా నేను ఇప్పుడు మీతో మాట్లాడుతున్నప్పుడు కూడా మీ మనస్సు మీతోటి ఏదో చెప్తా ఉంటది. ఈ ఈ టాపిక్ ఇదిగో డామినెంట్ థాట్ అని చెప్పినప్పుడు వెన్ ఐ సే దిస్ యూ మస్ట్ బి టాకింగ్ టు యువర్ సెల్ఫ్. ఇది ఏమై ఉంటదా? డామినెంట్ థాట్ అంటే ఏంటి? మనకు తెలిసిన పరిజ్ఞానం నుంచి ఈ విషయాన్ని క్రోడీకరించడానికి, తొందరగా అర్థం చేసుకోవాలి అని మన ఆతృత మనల్ని ఏం చెప్తోంది అని అంటే, నా నుంచి నోట్లో నుంచి మాట వచ్చే ముందే యు విల్ థింక్ ఆర్ మీరు ఊహిస్తారు. అంటే మీరు ఏదన్నా ఇప్పుడు వార్తలు వింటున్నారు అని అనుకోండి, వార్తలు చెప్పేది బహుశా పూర్తిగా ఎక్కించుకోరు, బట్ యూ విల్ బి ఆల్సో ప్రాసెసింగ్ దట్ ఇన్ యువర్ మైండ్. సో ఈ మనతో మనము ఎప్పుడు మాట్లాడుకుంటానే ఉంటాం. యూ విల్ ఆల్వేస్ బి టాకింగ్. అయితే మనకది అలవాటు అయిపోయి మనం దాన్ని పట్టించుకోం. కానీ కరెక్ట్ గా ఆలోచించి మనతో మనం ఏం మాట్లాడుకుంటున్నాము అనేది మన యాటిట్యూడ్ ని నిర్ధారిస్తుంది. నేను మళ్ళీ రిపీట్ చేస్తాను. మనతో మనం మాట్లాడుకునే విషయాలు ఏవైతే ఉంటాయో అది మన యాటిట్యూడ్ ని నిర్ధారిస్తుంది. నేను ఇంత గొప్పవాడిని అని మనం అనుకుంటా ఉంటాం. నేను అశక్తుడిని, లేకపోతే నేను ఇది పని చెయ్యలేను. ఎవరైనా రిచ్ పీపుల్ చూస్తే అంత రిచ్ నేను అవ్వలేను, లేకపోతే నేను అంతకంటే ఎక్కువ అవ్వగలను. ఏదో ఒకటి మీ మీ యాటిట్యూడ్ ఎప్పటికప్పుడు షేప్ అవుతా ఉంటది బేస్డ్ ఆన్ వాట్ యు ఆర్ టాకింగ్ టు యువర్ సెల్ఫ్. టాకింగ్ అంటే మన సెల్ఫ్ టాక్ అనే దానికంటే మనం టాకింగ్ అంటే మనం నోటి ద్వారానే మాట్లాడతాం కాబట్టి లెటస్ థింక్, మన మనసు మనతో మాట్లాడుతున్నది కాబట్టి దాన్ని థాట్ అని అంటున్నాను. థాట్.
మనం ఆలోచించే ఆలోచన తీరు ఫాస్ట్ గా మన థాట్స్ ఫాస్ట్ గా వచ్చేస్తాయి. ఫాస్ట్ గా మనం చెబుతా ఉంటాం. మన మనస్సు మనకి ఫాస్ట్ గా చెప్తా ఉంటుంది. మన చెవులు మనకి ఫాస్ట్ గా చెప్తున్నాయి. మన సెన్సరీ ఆర్గాన్స్ అన్ని మనకి ఏవో ఒకటి చెప్తా ఉంటది. అంటే జస్ట్ ఏదన్నా మంచి ఆ ఆ ఈ స్వీట్స్ వాసన వచ్చింది అనుకోండి, యూ కెన్ ఈజీలీ సే. సో మన థాట్ ప్రాసెస్ ఫాస్ట్ గా ఉంటుంది. దీన్ని థాట్ అని అంటున్నాను. సో మనము మనతో మాట్లాడేది ఏదైతే ఉందో ఇందాక చెప్పుకున్నట్లు అది మన యాటిట్యూడ్ ని నిర్ధారిస్తుంది అని అన్నట్లు, మనము మన దీన్ని థాట్ అని అంటున్నాం కదా. దేర్ ఈస్ ఆల్వేస్ టూ కైండ్స్ ఆఫ్ థాట్స్. అంటే ఇది నువ్వు చేయగలవు, ఇది నువ్వు చేయలేవు. దాన్ని చాలా సింపుల్ గా చెప్పడానికి ట్రై చేస్తాను. మనం ఏదైనా ఒక ఆ, పర్వతం ఎక్కాలి అని అనుకోండి, ఈ మన మనసులో చెప్తుంది ఆ, నువ్వు ఇది చేయగలవు, లేకపోతే ఆ, మన మనసులో అది చాలా భయం వేస్తోంది అనేసి చెప్తుంది. సో మన యాక్షన్ దేని బట్టి ఉంటుందంటే, ఏ థాట్ అయితే మనల్ని డామినేట్ చేస్తుందో, ఏ థాట్ అయితే మనల్ని డామినేట్ చేస్తుందో మన యాటిట్యూడ్ అటువైపు ఉంటుంది, మన యాక్షన్ అటువైపు ఉంటుంది. మన యాక్షన్ తర్వాత యాటిట్యూడ్ గురించి మాట్లాడదాం. మన యాక్షన్, ఒకళ్ళకి ఎత్తులను చూస్తే భయం వేస్తుంది, ఒకళ్ళకి ఎత్తులు చూస్తే సరదాగా ఉంటుంది. మీకు ఇంకా ఈజీగా చెప్పాలి అని అంటే, మీరు ఎప్పుడైనా వండర్ లాకో లేకపోతే వాటర్ గేమ్స్ కి వెళ్ళడానికి పై నుంచి కిందకి పడిపోయే ఆమ్, ఆ, ఈ వాటర్ స్పోర్ట్స్ ఉన్న ప్లేస్ కి వెళ్తున్నాము అని అనుకోండి, రిసార్ట్స్ కి లేకపోతే వాటిల్లోకి వెళ్తున్నాము అని అనుకోండి. కొంతమంది అది చూసి థ్రిల్లింగ్ గా అనిపిస్తుంది. ట్రైన్ వెళ్ళి సడన్ గా ఇట్లా ఇట్లా ఎగ్జిబిషన్స్ లోనో ఇట్లా ఇట్లా వెళ్ళిపో ఆమ్, తిరుగుతూ వాటర్ లో నుంచి వచ్చి కింద పడ్డము, లేకపోతే ఆ నువ్వు నాకు నచ్చావు సినిమాలో ఆ ఎగ్జిబిషన్ లో ఒక ట్రైన్ వెళ్ళి ఆ పల్టీలు కొట్టి కిందకి రావడం. వీ నో ఇట్ ఈస్ సేఫ్, దానిలో ఎవరు చచ్చిపోలేదు. కానీ కొంతమందికి అనిపిస్తుంది అది నేను ఎక్కుతాను అని అనిపిస్తుంది, థ్రిల్ అని అనిపిస్తుంది. కొంతమందికి భయం వేస్తుంది, ఎందుకు మనకి రిస్క్ అని అనిపిస్తుంది. మీరు ఏ యాక్షన్ తీసుకుంటారు? మీకు భయం అయితే యూ విల్ నాట్ గో ఇన్ సైడ్ దట్. మీకు భయం లేదు, ఇది థ్రిల్ అని అనిపిస్తే యూ విల్ గో అండ్ ఎంజాయ్ ఇట్. మనతో పాటు అందరికీ ఒకేలాగా అనిపించదు, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలాగా అనిపిస్తుంది. ఒక్కొక్కళ్ళకి అది థ్రిల్ అనిపిస్తుంది, ఒక్కోసారి ఒక్కొక్కళ్ళకి అది మనకు అది రిస్క్ అవసరమా అని అనిపిస్తుంది. ఒక్కొక్కళ్ళకి ఇదిగో దీనికోసం ఇంత థ్రిల్ కోసం ఇన్ని డబ్బులు ఎక్కువ అని అనిపిస్తుంది. మీ యాక్షన్ ఈజ్ బేస్డ్ ఆన్ మెనీ థాట్స్, మెనీ థాట్స్. అయితే మీరు యాక్షన్ ఇస్ బేస్డ్ ఆన్ మెనీ థాట్స్. మన మైండ్ లో ఒక డామినెంట్ థాట్ ఉంటది, డామినెంట్ థాట్. అది మనకి యాక్షన్ వైపు ఆ, ఆ, మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. మనల్ని ఎప్పుడు ముందుకు నట్టేది ఏంటి అని అంటే మనకున్న డామినెంట్ థాట్. ఈ థాట్స్ మూలానే, ఈ యాక్షన్స్ మూలానే, మనం తీసుకునే యాక్షన్స్ మూలాన, మనం తీసుకునే మనకి వచ్చే థాట్స్ మూలాన మనం దేనికి ఓటేస్తాము అనే దాన్ని బట్టే మన యాటిట్యూడ్ నిర్ణయం అవుతుంది. చెప్తుంది అర్థమవుతుంది కదండి? ఎనీబడి అర్థం కాకపోతే చెప్పండి. సో ఇప్పుడు నిన్నటి ఎగ్జాంపుల్ లో రమణ రాజా అనే ఇద్దరిని తీసుకుందాము. అగైన్ నిన్నటిది క్లాస్ ఫాలో చేస్తున్నారు కాబట్టి, రమణ డామినెంట్ థాట్ ఏమై ఉంటుంది? ఈ ఎగ్జామినేషన్స్ అన్ని వేస్ట్, నేను అనవసరంగా ఏదో ఒక టైంలో తనని ఈ థాట్ డామినేట్ చేసి ఉంటుంది. ఏమని? నేను అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నాను, నేను ఇంత కోసం దీనికోసం ఏదో ఎగ్జామినేషన్ పేపర్ లీక్ అయిన వదంతులు రావడము, లేకపోతే అక్కడ స్టార్ట్ చేసి మిగతా వాళ్ళు మ్యూట్ చేస్తారు. సురేందర్ గారు ప్లీజ్ సీ హూ ఈస్ టాకింగ్ అండ్ స్టాప్ దెమ్.
తెలియకుండా అన్మ్యూట్ అయిపోయి ఉంటుంది, డిస్టర్బెన్స్ వస్తుంది కదా. ఎవరికి అందుకే ఐడియా ఇచ్చింది. దీంట్లో మెసేజ్ డామినెంట్ థాట్ ఉన్న విషయము మనము క్లియర్ గా ఇక్కడ అర్థమవుతుంది. ఇట్ ఈస్ నాట్ బేస్డ్ ఆన్ టాలెంట్. టాలెంట్ మూలాన యాటిట్యూడ్ నిర్ణయం అవ్వదు. ఈ మనకి ఏదైతే డామినెంట్ థాట్ ఉంటుందో అది మన యాటిట్యూడ్ ని షేప్ చేస్తుంది. మనకి ఏదైనా ఇదిగోండి 100 మందికి వండి పెట్టాలి అని అనుకోండి, ఇదిగో నేను రోజుకి ఇంట్లో 5గురికి వండి పెడుతున్నాను, 100 మందిది ఏముంది, ఇంటూ 20 వేసుకోవడమే, అన్ని 20 పాళ్ళు వేసుకోవడమే అని అనుకుంటే కొంత మనలో అవలీలుగా కొంతమంది చేసేస్తారు. లేకపోతే కొంతమంది అమ్మో నేను ఇది 5గురికి అయితే చేయడం వచ్చు కానీ 100 మందికి నేను చేయలేను అని అనుకుంటారు. ఇట్ ఈజ్ ఓన్లీ వాళ్ళ యాక్షన్ ఏంటి, యాక్షన్ అప్పుడు తీసుకోలేరు. సో ఈ రమణ ఏమనుకున్నాడు అని అంటే హిస్ థాట్ హ్యాస్ డామినేటెడ్ హిమ్, సేయింగ్ ఇదంతా దేనికి తను ఓటేశాడు, ఈ ఎగ్జామినేషన్స్ అంతా వేస్ట్, ఇదంతా దీని మూలాన టైం వేస్ట్, ఇది సరైన టాలెంట్ రాదు అంటే మన థాట్ ఎటువైపు ఉందో మనకి మిగతా ఫ్యాక్ట్స్ అన్ని కూడా అవే కనపడతా ఉంటాయి. ఫ్యాక్ట్స్ మనం ఎటువైపు థింక్ చేస్తామో దానికి అప్పుడు మనం ఏదైతే నిర్ణయించుకుంటామో, ఇప్పుడు వంట వండాలి అని అనుకున్నప్పుడు కూడా మనము ఎటువైపు ఓటేస్తామో అదే దానికి ప్రకారంగా దానికి అనుగుణంగా మనకు అన్ని పాజిటివ్ మనము ఆ యాక్షన్ తీసుకోవడానికి దేనికి ఓటేసినా సరే ఆ యాక్షన్ తీసుకోవడానికి సంబంధించిన సర్కమ్స్టెన్సెస్ ని మాత్రమే మనం గుర్తిస్తాం. సో ఒక్క విషయం చెప్పండి, చాలా మంది ఇప్పుడు పరీక్షలు రాసిన వెంటనే, ఇలాంటి పరీక్షలు IAS IPS లేకపోతే Group 1 అలాంటి ఎగ్జామినేషన్స్ రాసిన వాళ్ళందరూ కూడా రాసిన వెంటనే సక్సెస్ అయిపోతున్నారా? నాట్ ఎట్ ఆల్. వాళ్ళు కూడా చాలా సార్లు ఫెయిల్ అవుతానే ఉంటారు, చాలా సార్లు. కాకపోతే మనము ఏం చేస్తున్నాము, ఏం చూస్తున్నాము, జనసామాన్యం అంతా ఏం చేస్తుంది, ఏం చూస్తుంది అని అంటే వాళ్ళు 10 సార్లు ఫెయిల్ అయినా, 2-3 సార్లు ఫెయిల్ అయినా, 10 సార్లు ఫెయిల్ అయినా వాళ్ళు సక్సెస్ అయిన ఒక్కసారిని చూసి వాళ్ళు సక్సెస్ అవుతారు. సివిల్ సర్వీసెస్ అనే కాదు, మీరు ఏ బిజినెస్ అయినా సరే, ఏ స్టార్టప్ అయినా సరే, ఏ విషయం అయినా సరే ఫర్ దట్ మ్యాటర్, మనం ఏం చేస్తున్నాము అని అంటే ఎన్నో సార్లు ప్రయత్నించగా వచ్చిన తర్వాత ఫెయిల్యూర్ ని చూడను, సక్సెస్ ని మాత్రమే గుర్తు పెట్టుకుంటాను అని మనం ఫిక్స్ అయ్యాం. కాబట్టి మనము ప్రతిరోజు ఎన్నో సార్లు ఎన్నో రకాలుగా ఎన్నో విషయాల్లో ఫెయిల్ అవుతున్నా మనము పొద్దున్నే లెగవాలి అని అనుకుంటున్నప్పుడు మన మీద మనం ఎన్నో సార్లు మనం కరెక్ట్ టైంకి లెగవలేము. మనకి లెగవాలి అని ఉన్నా సరే చాలా సందర్భాలు, చాలా విషయాలు మన డామినెంట్ థాట్ ఏదైతే ఉందో, ఈరోజు నేనేం పెద్ద మిస్ అవ్వనులే క్లాస్, దాన్ని మళ్ళీ ఎల్లుండి రీక్యాప్చులేట్ చేస్తారు, ఏం పర్వాలేదు అని అనుకుంటే మనం ముసుగు దాన్ని నిద్రపోయి ఉండేవాళ్ళం. సో మనకి ఏంటంటే మనకి ఏదైతే మన మైండ్ డామినెంట్ గా థింక్ చేస్తుందో అటువైపు మనం యాక్షన్ చేస్తాము. మన ఈ థాట్స్ ప్లస్ యాక్షన్స్ ప్లస్ ఆల్సో మధ్యలో మనం మాట్లాడుకునే మాటలు, థాట్స్ ప్లస్ యాక్షన్స్ ప్లస్ వర్డ్స్, ఇవి మన యాటిట్యూడ్ ని నిర్ణయిస్తాయి. అంటే మనకుండే డామినెంట్ థాట్స్, మనం చేసే డామినెంట్ పనులు, మనము సక్సెస్ వైపుకి వెళ్ళే డామినెంట్ పనులు, మనము మాట్లాడే డామినెంట్ మనం ఎక్కువగా తరచుగా మాట్లాడే మాటలు, ఈ థాట్స్, వర్డ్స్ అండ్ యాక్షన్స్ ఆర్ డిసైడింగ్ అవర్ యాటిట్యూడ్. ఇంకా వేరేదేమీ లేదు. మన యాటిట్యూడ్ ఎలా నిర్మితం అవుతుంది అని అంటే బేసికల్లీ ఫ్రమ్ అవర్ థాట్.
మనం దేనికి ఓటేస్తాము. చాలా చాలా ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం. రోలర్ కోస్టర్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాము. వాటర్ లో ఇది ఎగ్జాంపుల్ చెప్పుకున్నాము. ఒక పర్వతం ఎక్కాలంటే, ఏరోప్లేన్ ఎక్కాలంటే మనం ఏమని చేస్తాము, వంట వండుకోవాలంటే ఏం చేస్తామని అనుకున్నాం. సో మిగతా వాళ్ళు చేయంగా లేనిది నేను ఎందుకు చేయలేను అని అనుకోము. మనకు బహుశా మనం ఎటువైపు ఓటేస్తామో అటువైపే మన యాక్షన్ ఉంటుంది. దాని మూలాన మన యాటిట్యూడ్ నిర్మితమవుతుంది. అందుకోసం అందుకోసం ఈరోజు క్లాస్ ఏంటంటే, మన డామినెంట్ థాట్ ఎటువైపు ఉందో మనం చూసుకోవాలి. మీకు మీరు ప్రతిసారి చెప్పుకునేది ఏంటి? వాట్ ఆర్ యు సేయింగ్ టు యువర్ సెల్ఫ్? నేను ఈ పని చేస్తాను అని మనం చెప్పుకుంటున్నామా, లేకపోతే నా వల్ల కాదు ఇదని చెప్పుకుంటున్నామా? మనకి మనం ఏం మాట్లాడుకుంటున్నాము అనే దాన్ని బట్టి ఆ మన రోజంతా నిర్మితమవుతుంది. మన రోజులు వారాలు, వారాలు నెలలు, నెలలు సంవత్సరాలు, సంవత్సరాలు మన జీవన కాలంలో మనము ఒక చిన్న థాట్ నుంచి మొదలవుతుంది. మనం ఈ రోజు పొద్దున్నే లెగవాలి అని అనుకున్నాం కాబట్టి పొద్దున్నే 5:30 క్లాస్కి ఇదిగోండి 290 మంది మనం టర్న్ అప్ అయి ఉన్నాం. ఏం పర్వాలేదులే, ఇది దీంట్లో ఏం పెద్ద అవసరం లేదు అని అనుకుంటే మీరు పడుకోవడానికో లేకపోతే వేరే పని చేయడానికో మీరు ఓటేసేవాళ్ళు. అలాగే మీ మీ జీవితాల్లో ఇప్పటిదాకా మనము అనుకున్నది సాధించాము లేకపోతే సాధించలేదు అనడానికి మన డామినెంట్ థాట్ ఆన్సర్ అవుతుంది. మీరు ఇప్పుడు ఉన్న స్థితికి మీ థాట్ ఆన్సర్ అవుతుంది. మీ డామినెంట్ థాట్ ఆన్సర్ అవుతుంది. మనకెప్పుడు 2 దారులు ఉంటాయి. పొద్దున్నే లెగవాలా, లెగకుండా పడుకోవాలా. ఈ 2 దారుల్లో మనము 2 ఆప్షన్స్ లో ఏ ఆప్షన్ ఎంచుకున్నామో దాన్ని బట్టి మనము యాక్షన్ ఉంటుంది. మనకి మనం ఏం చెప్పుకున్నాము దాన్ని బట్టి మన యాటిట్యూడ్ నిర్మితమవుతుంది. మనము జీవితంలో యాటిట్యూడ్ విల్ టర్న్ ఇంటూ షేపింగ్ అవర్ లైఫ్. మనం జీవితంలో సక్సెస్ అయ్యామా లేకపోతే అక్కడే ఉన్నామా, కిందకి వెళ్ళిపోయామా? ఒక్కొక్కసారి మన థాట్ మనల్ని నెగిటివ్ గా ఉందనుకోండి, మనం కిందకి కూడా వెళ్ళిపోవచ్చు. ఎందుకు ఇవన్నీ వేస్ట్ అనేసి ఆ కొంతమంది ఉంటారు, ఐఏఎస్ అవసరం లేదు, ఏం పెద్ద గొప్ప అనేసి వాళ్ళ థాట్ ఏం చెప్తోంది అని అంటే ఇది సాధించడం గొప్ప అనేసి వాళ్ళు అనుకుంటారు. ఆ తర్వాత నిజంగా వాళ్ళు గొప్ప దాని తర్వాత వాళ్ళ థాట్ వాళ్ళని ఎలా సమర్థిస్తుంది అని అంటే, వాళ్ళు వాళ్ళ కోసం బ్రతకట్లేదు. ఐఏఎస్లు ఇదిగో ఎవరి కిందో పనిచేస్తారు, ఎవరి కింద మినిస్టర్ల కింద పనిచేస్తారు, ఎవరు చదువురాని వాళ్ళ కింద పనిచేస్తారు, చదువురాని వాళ్ళ కింద పనిచేసిన తర్వాత ఐఏఎస్లు ఇదిగో దే విల్ బి ఎర్నింగ్ ఏ లాట్ ఆఫ్ మనీ. వాళ్ళు చదివిన దానికి చేస్తున్న దానికి అసలు కొంతనే ఉండదు. ఇలాంటి చాలా చాలా ఈ వేరు భావాలన్నీ వాళ్ళు దేనికి ఓటేశారో దాన్ని బలపరచడానికి అన్నింటినీ వెతుక్కుంటారు. సో మనం ఉన్న స్థితిని మనం డిఫైన్ చేసుకోవాలి అని అంటే, ఇప్పటిదాకా మన థాట్స్ ని, మన డామినెంట్ థాట్ ని మనం ఇప్పటిదాకా ఎలా నిర్వహించామో దాని ప్రకారం మనం ఇలా ఉన్నాము అని అర్థమవుతుంది. అయితే ఇక నుంచి ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నాము, కానీ మనం ఏంటి, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలి కదా. మనం ఈ డామినెంట్ థాట్ ని మార్చుకోవచ్చు. ఇట్ ఈస్ చేంజబుల్. మనం అప్పటిదాకా అలానే ఉన్నాము అనేసి ఇప్పుడు కూడా అలానే కంటిన్యూ అవుతామని ఏం లేదు. యూ కెన్ చేంజ్ ఇట్. యూ కెన్ చేంజ్ ఇట్ ఫర్
యువర్ బెనిఫిట్. మనకేం కావాలి అనేది మనము రాసుకోమని నేను అందుకే చెప్పింది. మనకి ఏం కావాలి అనే దాన్ని మనం రాసుకుని మనం అటువైపే ఆలోచిస్తూ మనము మనకు కావలసిన దాని గురించి మాత్రమే ఆలోచిస్తూ ఆ కావలసిన దానికి 100 స్టెప్పులు ఉంటే ఈ రోజు ఒక్క స్టెప్ వేయమని చెప్తున్నాను. ఈ 1000 మైళ్ళ ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే స్టార్ట్ అవుతుంది. కాబట్టి మనము మనల్ని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చూసుకోవాలి అని అనుకున్నప్పుడు ఆ నెక్స్ట్ వేసే మెట్టు ఏంటి? 100 మెట్లు ఉన్నాయి. ఇదిగో నాకు అనిపించింది సడన్ గా నేను ₹1,00,00,000 సంపాదించాలి అని అనిపించింది. జస్ట్ అనిపించింది అని అనుకోండి. ₹1,00,00,000 సంపాదించాలి అని అంటే మనము అందరికీ వేరు వేరు దారులు ఉన్నాయి. నాకు వచ్చిన విద్య ఏంటి? నేను ఎలా సంపాదించాలి? ఇలాంటివన్నీ అవకాశాలు నాకేం అవకాశాలు ఉన్నాయి? నాకు ఎక్కడ ఆపర్చునిటీ ఉంది? నేను సాలరీకి పని చేస్తూనే ఇట్లా చెయ్యాలా? లేకపోతే బిజినెస్ చేస్తూ చెయ్యాలా? స్టార్టప్ ఏదైనా కొత్తది చేయాలా? లేకపోతే ఎక్కడి నుంచి అయినా ఫ్రాంచైజ్ తీసుకోవాలా? ఏదో ఒకటి మనం ఏం ఆలోచిస్తున్నాము మనకి తట్టిన దాన్ని బట్టి ఇవి చాలా మార్గాలు ఉన్నాయి. మనం ఒక మార్గాన్ని ఎంచుకుని మనకేంటంటే చాలా మంది ఎంచుకోవడంలో వదిలేస్తారు. ఎంచుకోవడం అనేది ఒక చాలా చాలా డిఫికల్ట్ ప్రక్రియ. ఇవన్నీ చాలా గజిబిజిగా ఉన్నాయి. ₹1,00,00,000 ఎందుకు సంపాదించాలి? అవసరం లేదు. నా జీవితం హాయిగా ఉంది కదా! ఇదిగో ఉన్న 10,000తో సరిపెట్టుకుంటాను అనేసి చాలా మంది అక్కడ ఆగిపోతారు. మనకి ఏదైనా కావాలి అని అనిపించిన తరువాత మనం ఏం చేయాలి అనంటే అసలు దాని గురించి రీసెర్చ్ లాగా చేసుకొని దానికి బహుశా మనం ఇదిగో ఈ ఫలానా వచ్చిందనుకోండి, ఈ స్టార్టప్ కంపెనీ పెట్టుకుంటాను, ఒక ఐస్ ఫ్యాక్టరీ పెట్టుకుంటాను అనేసి అనిపించింది. అది నాకున్న స్కిల్ సెట్ కి నాకున్న అవకాశాలకి మార్కెట్ లో ఆపర్చునిటీస్ కి మంచిది అని నాకు అనిపించింది. నేనేదో జస్ట్ ర్యాండమ్ గా ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. దానికి 100 స్టెప్స్ ఉండొచ్చు, 1000 స్టెప్స్ ఉండొచ్చు, 1,00,000 స్టెప్స్ ఉండొచ్చు. కానీ చాలా మంది ఇక్కడ దాకా వచ్చిన తర్వాత కూడా నిరాశకు గురవుతారు. ఎందుకనంటే ఇదిగో గవర్నమెంట్ సపోర్ట్ లేదు, లోన్ లేదు, ఇదిగో బ్యాంకులు నన్ను వేరే వేరే అడుగుతున్నాయి. మనము ఫస్ట్ స్టెప్ తీసుకోకుండా వెరీ వెరీ ఫస్ట్ స్టెప్ చాలా చాలా చిన్న స్టెప్ అయి ఉండొచ్చు. అది వెరీ ఫస్ట్ స్టెప్ వెయ్యాలి. వెరీ ఫస్ట్ స్టెప్ వెయ్యకుండా చాలా మంది ఏంటంటే 10వ స్టెప్ దగ్గరో, 100వ స్టెప్ దగ్గరో, 1000వ స్టెప్ దగ్గరో మళ్ళీ నాకు ఇబ్బంది వస్తోంది అనేసి యూ విల్ బి సైడ్ ట్రాక్డ్. యాక్షన్ ఉండదు. సో యాటిట్యూడ్ ఎలా నిర్మితం అవుతుంది అని అంటే మన థాట్స్ మంచిగా ఉంచుకోవాలి. దానికి అనుగుణంగా యాక్షన్ ఎప్పటికప్పుడు ఏ చిన్న యాక్షన్ అయినా సరే, జస్ట్ టెలిఫోన్ తీసుకొని పక్కన వాళ్ళతో మాట్లాడడం కానీ, లేకపోతే దాని గురించి తెలుసుకోవడం కానీ, దాని గురించి గూగుల్లోనో లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లోనో మెటాలోనో దేనిలో ఒకసారి దానిలో తెలుసుకోవడం కానీ, చిన్న మొదటి మెట్టు ఎక్కకుండా మనము ఒకేసారి 100వ మెట్టు గురించి లేకపోతే 1000వ మెట్టులో మనకి ఎదురయ్యే ఆటంకాల గురించి ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి యాక్షన్ తీసుకోరు. దాని మూలన మనకి ఏమవుతుందంటే చాలా ఆలోచించి మైండ్ కొన్ని దారులు వేసేసి ఉంటది. మీరు అవన్నీ చెరిపేస్తున్నారు. చెరిపేసేటప్పుడు కూడా బాధగా ఉంటుంది. అందుకని డామినెంట్ థాట్ ఉన్నప్పుడు క్లారిటీ ఆఫ్ థాట్ కూడా అవసరము. క్లారిటీ. మనము ఈ డామినెంట్ థాట్ తో పాటు క్లారిటీ, వీలైనంత ఎక్కువ క్లారిటీ. మనం దేనికి ఓటేస్తున్నాం? యూ మే రైట్. ఒక్కొక్కసారి మనకి చాలా మంది పెద్దలు చెప్తా ఉంటారు, పాజిటివ్ నెగిటివ్, ఈ పని చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి అనేసి
పేజీని రెండులాగా చేసి నేను ఇది ఎందుకు చెయ్యాలి, నేను ఇది ఎందుకు చెయ్యకూడదు, మనకి ఇలా ఆ ఆలోచన వచ్చినప్పుడు షుడ్ ఐ డూ దిస్ ఆర్ షుడ్ ఐ నాట్ డూ దిస్, షుడ్ ఐ గో ఫర్ దిస్ ఆర్ షుడ్ ఐ నాట్ గో ఫర్ దిస్, నాకు ఏది అవసరం. మనకు బహుశా చాలా విషయాలు మనకి మనతో మనం సరిగ్గా మాట్లాడుకోలేకపోతున్నప్పుడు, మనం కూర్చుని ఆలోచించుకుంటున్నప్పుడు, మనం సరిగ్గా మనతో మాట్లాడేటప్పుడు క్లారిటీ రానప్పుడు పెన్ పేపర్ యూస్ చేస్తే ఆ క్లారిటీ రావచ్చు. దేర్ ఇస్ ఎవ్రీ ఛాన్స్. మనం సరిగ్గా ఆలోచిస్తున్నామా లేదా అనేది కూడా మనము మన విషయాలన్నీ డైరీలో నోట్ చేసుకుంటుంటే రావచ్చు. అందుకే ఐ వాంట్ యూ టు రైట్ డైరీ అండ్ హ్యావ్ దిస్ క్లారిటీ ఆఫ్ థాట్. మనకప్పుడు మన డామినెంట్ థాట్ ఏదో కూడా తెలిసిపోతుంది. మనం ఎప్పుడు కూడా మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలనే చూస్తూ ఉంటాము. మనం ఉన్నత స్థితికి వెళ్ళాలి అని అంటే అంతకు ముందు దాకా మనం ఆలోచించిన ఆలోచన తీరుతోనే ఉండదు. అంతకు ముందులాగా చేసే పనులు చేస్తూనే ఉంటే మనం ఇంకా ముందుకెట్లా వెళ్తాం? అంతకు మించి ఆలోచించగలగాలి, అంతకు మించి పనులు చేయగలగాలి. అంతకు మించి పనులు చెయ్యాలి అని అంటే మనకి మనము మన క్లారిటీ ఆఫ్ థాట్ ఉండాలి. మన డామినెంట్ థాట్ మనల్ని ఎటువైపు తీసుకెళ్తుందో మనకి మనం క్లియర్ గా తెలుస్తూ ఉండాలి. ఇట్ ఈస్ బెటర్ టు రైట్ అవర్ గోల్స్, ఫాలో దెమ్. అండ్ గోల్స్ రాసుకోవడమే కాకుండా వాటిల్లో 1000 స్టెప్స్ లో వచ్చే నెగిటివిటీ గురించి ఆలోచించకుండా దాన్ని ఫస్ట్ స్టెప్ ముందు వేసామా లేదా, మనకి ఇది క్లారిటీ, ఫస్ట్ స్టెప్ ముందు వేసామా లేదా, ఫస్ట్ స్టెప్ వేయక ముందే మనకి రిజెక్షన్ వస్తోంది అనేసి ఆలోచించామా? సో అగైన్ ఐ విల్ కమ్ టు రమణ అండ్ రాజా ఎగ్జాంపుల్. ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి? బాగా చదువుకోవాల్సిన రమణ ఏం చేస్తున్నాడు? 10th స్టెప్ లో వచ్చే ఇదిగో రేపు పేపర్ లీక్ అవుతుంది, లాస్ట్ ఇయర్ పేపర్ లీక్ అయింది, ఈ ఇయర్ కూడా లీక్ అవ్వదన్న గ్యారంటీ లేదు, కాబట్టి 10th స్టెప్ లో పేపర్ లీక్ అవుతే నేనేం చేయాలి? నిజంగా అప్పుడు అతను ఏమీ చేయాల్సిన అవసరమే లేదు. ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ హిస్ కంట్రోల్, 100% అవుట్ ఆఫ్ హిస్ కంట్రోల్. చాలా విషయాలు మనము నెగిటివ్ గా ఆలోచించే విషయాలన్నీ కూడా మన కంట్రోల్లో లేని విషయాలు ఆలోచిస్తూ ఉంటాం. మన కంట్రోల్లో ఉన్నది ఏంటి? ఈ నెక్స్ట్ స్టెప్, నెక్స్ట్ తీసుకోవాల్సిన ఈ స్టెప్ గురించి మనం సరిగ్గా ఆలోచించకుండా 10వ స్టెప్ లో మనకి అనుకూలంగా ఉంటేమో, అరే నేను ఇప్పుడు ఇంత బంగారం కొంటున్నాను, రేపొద్దున బంగారం ధరలు పడిపోతాయేమో అని నెగిటివిటీ తోటి ఉంటే మనం అసలు ముందుకే వెళ్ళలేము. అలా కీడించి మేలించొద్దు అని నేను అనట్లేదు, కీడించొద్దు అని నేను అనట్లేదు, కానీ మనము అక్కడ ఎంచడంలోనే మన టైం అంతా వేస్ట్ చేస్తున్నాం. మనం ఏం చేయొచ్చు? నా కంట్రోల్లో ఉన్నది ఏంటి, నా కంట్రోల్లో ఎంతవరకు ఉన్నది అనేది ఆలోచించకుండా మనము వీఆర్ ట్రైయింగ్ టు ఇంప్రెస్ అపాన్. నేను ఈ 9 స్టెప్లు ఎక్కిన తర్వాత 10వ స్టెప్ లో పేపర్ లీక్ అయిపోతే, ఇంటర్వ్యూలో నాకు సరే పేపర్ కూడా లీక్ అవ్వద్దు, లీక్ అయిపోతే ఇన్ని సంవత్సరాల నుంచి ఎన్నో ఎగ్జామినేషన్స్ ఉన్నారు కదా, ఎంతో మంది ఏపీఎస్సి ఆఫీసర్స్ ఉన్నారు కదా, ఇంకో సంవత్సరం వేస్ట్ చేస్తాం, ఇంకో సంవత్సరం మళ్ళీ ఎగ్జామినేషన్ వస్తుంది. సో మనము ఏది తీసుకోవాలో అది తీసుకోవాలి. మిగతా నిజంగా మన కంట్రోల్లో లేని విషయాల గురించి ఆలోచించి ప్రయోజనం లేదు అన్న సంగతి మనకి మనం చెప్పుకోవాలి.
మన చేతుల్లో ఉన్న విషయాలు మనము అద్భుతంగా చేయాలి అని అనుకోవాలి. అంతే తప్పితే మన చేతుల్లో లేని విషయాల గురించి ఇప్పుడు ఆలోచించి ప్రయోజనం లేదు. అయ్యో, నేను నాకు వయసు అయిపోతుంది, నాకు ఆరోగ్యం బాగుండదు అనేసి కొంతమంది అబోవ్ 60 మెంబర్స్ 60 ఉన్న వాళ్ళు ఆలోచిస్తూ ఉండొచ్చు. అరే, ఇప్పుడు లైఫ్ స్పాన్ హ్యాస్ ఇంక్రీజ్డ్. అంతకు ముందు 70-80 ఏళ్ళు మనకి యావరేజ్ లైఫ్ స్పాన్, 77 సంవత్సరాలు. ఇప్పుడు దట్ హ్యాస్ ఇంక్రీజ్ టు 80 ఇయర్స్. యావరేజ్ పర్సన్ 80 ఇయర్స్ 85 ఇయర్స్ దాకా బతుకుతున్నారు. ఆరోగ్యంగా ఉంటే 100 ఏళ్ళు కూడా బతకొచ్చు. నేనేం చేయడానికి లేదు అనేసి ఆలోచించుకుంటూ కూర్చుంటే మనం ఏది చెయ్యలేము. ఏ విషయము ముందుకెళ్ళదు. మన చేతుల్లో ఉన్న విషయాలు మన చేతుల్లో ఉన్న విషయాలు మాత్రమే మన కంట్రోల్లో ఉంటాయి. రేపొద్దున సడన్ గా తెలియకుండా వర్షం పడవచ్చు, సునామీ రావచ్చు, భూకంపమే రావచ్చు. రేపటికి గ్యారంటీ లేదు. కానీ మనం రేపు బాగుంటుంది అని అనుకునే కదా పని చేస్తాము. ఇంట్లో వడియాలు పెడతారు, రేపొద్దున బాగుంటుంది ఎండ కాస్తుంది అని అనుకుని, ఈ రోజు ఎండ కాస్తుంది అని అనుకుని వడియాలు వేస్తారు. ఒక్కొక్కసారి అనుకోకుండా వర్షం పడిపోతే ఏం చేస్తాం? వాట్ బెస్ట్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్, we shall do it. You will not think of the negative circumstances which may derail your progress. కాబట్టి ఈ డామినెంట్ థాట్ ని మనము ఏర్పరచుకునేటప్పుడు నెగిటివ్ సర్కమ్స్టాన్సెస్ ఏవైనా వస్తాయా అని ఫోర్సీ చెయ్యకండి. ముందే నెగిటివిటీ వచ్చేస్తోంది అని అనిపిస్తే అప్పుడు మీరు ఫస్ట్ స్టెప్ వేయలేరు. సో దిస్ నీడ్స్ ఎ లాట్ ఆఫ్ ప్రాక్టీస్. ఇప్పుడు చెప్పినంత ఈజీ కాదు. దిస్ నీడ్స్ ఎ లాట్ ఆఫ్ ప్రాక్టీస్. అందుకే నేనేమంటాను అని అంటే, ప్లీజ్ కీప్ వాట్ ఎవర్ మీరు ఏదైతే చేస్తున్నారో, ఏదైతే చేయాలని అనుకున్నారో, మీకు క్లారిటీ కోసం పుట్ ఇట్ ఆన్ పేపర్, పుట్ ఇట్ ఆన్ ఎనీ జర్నల్, ఏదైనా డైరీ రాస్తూ చూడండి. You will see that, believe me, you will get a greater amount of clarity of thought. Okay, I'll stop here. We will talk about these in the days to come. ఎవరైనా ఏమైనా మాట్లాడాలి అంటే చెప్పండి. I have a small announcement after this. సార్, నెగిటివ్ థాట్స్ రాకుండా మనము ప్రాక్టీస్ చేయగలము అంటున్నారు. దాని ప్రాక్టీస్ అట్లాంటివి మెథడ్స్ ఏమైనా ఉన్నాయా అని? నేను ఇప్పుడు అదే చెప్పాను. నెగిటివ్ థాట్స్ అంటే ఏ నెగిటివ్ థాట్స్, దేని గురించి? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను రీసెంట్ గా 1 year బ్యాక్ ఒక ఎగ్జామ్ రాశాను. దాంట్లో 57th పొజిషన్ వచ్చింది అది. బట్ కొన్ని రీజన్స్ వల్ల నాకు జాబ్ రాకుండా పోయింది. ఫర్ ఎగ్జాంపుల్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇట్లాంటివి. బట్ ఇట్స్ నాట్ ఇన్ మై కంట్రోల్. ఇప్పుడు నేను మళ్ళీ నెక్స్ట్ 8 months లో మళ్ళీ కాల్ చేస్తున్నారు. ఇప్పుడు నేను పాజిటివ్ గా తీసుకోవాలంటే ఏమంతా థింక్ మీకు చేయాలి? ఎక్కడ అవరోధం ఎదురైందో ఆ అవరోధం మళ్ళీ ఎదురు కాకుండా ఉంటుందా? మీకు మళ్ళీ క్యాస్ట్ సర్టిఫికేట్ అవరోధం కాకుండా ఉంటుందా? మళ్ళీ అవుతుంది. బట్ ఇంకో వేరే పారామీటర్స్ కన్సిడర్ చేస్తే, లాస్ట్ టైం 50% ఆఫ్ డిగ్రీ మార్క్స్ కన్సిడర్ చేశారు. బట్ ఇప్పుడు 70% కి ఇంక్రీజ్ చేశారు. సో ఆ ఫీల్డ్ లో అయితే నేను మోర్ ప్రాక్టీస్ తీసుకుంటే అవుతుంది అని అనుకుంటున్నాను. బట్ ఇంకా అనుకోవడం కాదు. ఇప్పుడు ఆర్ యు వెరీ ష్యూర్? మనకి ఏంటంటే చాలా మంది ఈ క్యాస్ట్ మూలాన నేను ఉండిపోయాను అని అనిపిస్తుంది. సి, వాట్ ఈస్ ద బిగ్గర్ పిక్చర్ మనము వీ కాంట్ సే. కానీ మీరు మీ ర్యాంక్ ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి అని అంటే అంతకంటే క్రితంసారి ఎంతైతే కష్టపడ్డారో దానికంటే ఎక్కువ కష్టపడాలి. యాజ్ సింపుల్ యాజ్ ఇట్. మనకు అసలు మీరు చెప్పిన రీజనే కాదు.
ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ క్యాస్ట్ ఆర్ ఎనీ అదర్ థింగ్. మనకేంటంటే మనల్ని మనం సమర్థించుకోవడానికి, ఇదిగో మీ మీ కేటగిరీలో రావాలంటే బహుశా 20 లోపు ర్యాంక్ రావాలి అంతే. అవును. ఇట్ ఈస్ అవును. యాజ్ ఇట్. మనకి 57 వచ్చింది అంతే. Hmm. ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ క్యాస్ట్. మనం ఏంటంటే వేరే దాన్ని పులుముకుంటున్నాం. Yes, sir. ప్లీజ్ డు నాట్ గెట్ బి రాంగ్ వెన్ Okay. ఐఎమ్ సేయింగ్ మనకి అక్కడ 20 సీట్లు మాత్రమే ఉన్నాయి అని అనుకోండి. యూ హావ్ టు గెట్ బిఫోర్ 20. మీరు ఆలోచించండి. జస్ట్ థింక్, మనము ఈ ఎగ్జామినేషన్ కి మళ్ళీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు మీలాగా ఎంతమంది ఉంటారు? ఆన్సర్ మీ. Nearly 20,000 members. 20,000 మెంబర్స్. ఈ 20,000 మెంబర్స్ లో మీకు 20 లోపు ర్యాంక్ రావాలి అని అనుకోండి. మీలాగా చదివే వాళ్ళు 20 మంది కంటే ఎక్కువ ఉంటారా? మీలాగా కష్టపడే వాళ్ళు ఉన్నారండి. అయితే మీకు ర్యాంక్ రాదు. No. మీలాగా మీరు ఫస్ట్ 20 లోపల రావాలి అని అంటే మీలాగా మీరు ఎంత ఎక్కువ కష్టపడాలి అని అంటే, మనం జస్ట్ ఊహిస్తే ఫస్ట్ 20 మెంబర్స్ లో కల్లా ఫస్ట్ నాలాగా ఇంకెవరు కష్టపడనంతగా నేను ఎక్కువ కష్టపడాలి అంతే. సింపుల్ యాజ్ ఇట్. For that we have to prepare. ఏమేమి ప్లాన్ చేసుకోవాలి? సింపుల్ యాజ్ ఇట్. చాలా మంది ఇది తెలియక, ఇది ఏంటంటే సివిల్ సర్వీసెస్ కి ప్రిపేర్ 15 లక్షల అప్లికేషన్స్ వస్తాయి. నేను మీ ర్యాంక్ ఏమవుతుంది, మీకు ఎంత ర్యాంక్ వస్తుంది అని ముందే చెప్పగలను అని చెప్తాను మా ఆస్పిరెంట్స్ కి. అవునండి. మీరు ఊహించండి, మీలాగా ఎంతమంది కష్టపడతారు? ఐఏఎస్ కావాలంటే ఫస్ట్ 50లో రావాలి. మీరు 50 మంది, భారతదేశంలో మీలాగా 50 మంది కంటే ఎక్కువ మంది కష్టపడతారా? మీరు అంత ఎక్కువ కష్టపడుతున్నారా? లేదు. సో మనం అప్పుడు ఏం చేయాలి? కష్టం మీద మనం ఫోకస్ పెట్టాలి. మనం ఫోకస్ దేని మీద పెట్టాలి? మన కష్టం మీద పెట్టాలి. కానీ మనం అన్ఫార్చునేట్లీ, మీ గురించి కాదు, చాలా మంది ఏంటంటే ఇదిగో ఈ క్యాస్ట్ లో ఇట్లా ఉండడం మూలాన నాకంటే తక్కువ కష్టపడ్డ వాళ్ళకి కూడా వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి అనేసి ఆలోచించడము, లేకపోతే ఈ నెగిటివిటీ బ్రీడ్ చేస్తున్నాం అనమాట. అప్పుడు ఏమవుతుంది? మన డామినెంట్ థాట్ ఏమవుతుంది? ఇట్ విల్ బి స్క్యూడ్. అండ్ క్లారిటీ, నేను ఇప్పుడు చెప్పిన మన క్లారిటీ ఏం కావాలి? నేను ఫస్ట్ 20 మెంబర్స్ లో కల్లా నాలాగా నేను కష్టపడ్డట్టు ఈ కాంపిటీషన్ లో చేసే 20,000 మందిలో 20 మంది కూడా నాలాగా కష్టపడకూడదు. అంటే నేను అంత ఎక్కువ కష్టపడాలి. సింపుల్. డామినెంట్ థాట్, క్లారిటీ. డామినెంట్ థాట్ కావాల్సిన క్లారిటీ మనకు వస్తే మనం ఏదైనా సాధించవచ్చు. నేను ఇందాక చెప్పిన ₹1,00,00,000 సంపాదించాలి అన్నప్పుడు మన థాట్ ప్రాసెస్ క్లారిటీ ఉండాలి. మనం ఏం చేయాలి అనే దాని మీద మనకి క్లారిటీ ఉండాలి. అండ్ దెన్ మన డామినెంట్ థాట్ మనల్ని స్క్యూగా ఉండకూడదు, అదేదో గజిబిజిగా ఉండకూడదు. రైట్? అర్థమైందండి? ఎస్ సార్. ఓకే. రైట్. ఓకే. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. We'll meet tomorrow. Love you all. Namaste. Thank you, sir. Thank you, sir. Thank you, ma'am. Thank you so much, sir.